హే ఎవ్రీవన్, సిస్టమ్ డి మీరు ఇది తెలియని వాళ్ళు ఉంటే మీరు ఇంకా లినక్స్ లో బేసిక్ స్టేజ్ లో ఉన్నారని అర్థం. తెలియని వాళ్ళకి యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మనమందరం మ్యారేజ్ ఫంక్షన్ కి అటెండ్ అయ్యే ఉంటాం. అందులో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కాకుండానే ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంటాడు, వాడే వెడ్డింగ్ ప్లానర్. సో వెడ్డింగ్ ప్లానర్ ఒక మెయిన్ వర్క్ ఏంటంటే టోటల్ వెడ్డింగ్ ని ఆర్గనైజ్ చేయడం. లైక్ క్యాటరింగ్ కరెక్ట్ టైంకి వచ్చిందా, అలాగే క్యాటరింగ్ బాయ్స్ అవసరానికి మించి ఎక్కువ సర్వ్ చేస్తున్నారా, ఫ్లవర్స్ టైంకి వచ్చాయా, ఇలా పెళ్లి ఎంత స్మూత్ గా రన్ అవ్వగలుగుతో అవన్నీ ప్లాన్ చేసేది ఎవరంటే వెడ్డింగ్ ప్లానర్. అలాగే లినక్స్ సర్వర్ లో సిస్టమ్ డి ఏం చేస్తుందంటే మన సిస్టమ్ ఆన్ చేసినప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయ్యే ప్రాసెస్ వచ్చేసి సిస్టమ్ డి అనమాట. సో ఈ సిస్టమ్ డి కూడా ఏంటంటే ఒక వెడ్డింగ్ ప్లానర్ లాగే ఏమేం సర్వీసెస్ స్టార్ట్ అవ్వాలి, ఏమేం సర్వీసెస్ స్టాప్ అవ్వాలి, అలాగే మీరు సాంబా లేకపోతే ఎన్ఎఫ్ఎస్ కాన్ఫిగర్ చేస్తుంటే వాటి యొక్క మౌంటింగ్ ఎలా జరగాలి, ఎప్పుడు జరగాలి, మీరు ఏమైనా కంటైనర్స్ రన్ చేస్తుంటే అవన్నీ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఇలాంటివన్నీ ఏంటంటే సిస్టమ్ డి మేనేజ్ చేస్తుంది అనమాట. సో ఇవన్నీ మేనేజ్ చేస్తూ యాజ్ స్మూత్ యాజ్ పాసిబుల్ సర్వర్ ని అప్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. మనం బూట్ అయిన తర్వాత డీమన్స్ ని సర్వీసెస్ ని కూడా ఏంటంటే ఈ సిస్టమ్ డి మేనేజ్ చేస్తుంది. అదే కాకుండా మీరు RHCSA కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఉంటే డెఫినెట్ గా సిస్టమ్ డి థరో అయి ఉండాలన్నమాట. సో మీ అందరికీ సిస్టమ్ డి ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.